10వ తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన ఏపీజే అబ్దుల్ కలాం పాఠశాల విద్యార్థులు రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. ఏడాది పరీక్షలకు హాజరైన 42 మంది విద్యార్థులు అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే పాఠశాలను అగ్రస్థానంలో నిలిపారు. కేవలం ఉత్తీర్ణత మాత్రమే కాకుండా కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులు సాధించిన మార్కులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాఠశాల యాజమాన్యం ముందు చూపుతో రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలు, నిరంతరం నిర్వహించిన స్పెషల్ క్లాసులు విద్యార్థులను విజేతలుగా నిలబెట్టాయి. ఉపాధ్యాయ బృందం అంకితభావం, విద్యార్థుల కఠోర శ్రమ వేరేసి ఈ పాఠశాల నేడు జిల్లాలోనే టాప్గా నిలిచింది. ప్రైవేటు పాఠశాలల పోటీని తట్టుకుంటూ నాణ్యమైన విద్యా బోధనతో ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడంపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాలు పాఠశాల హెచ్ఎం సిబ్బందితో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం పాఠశాల విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారు. ఆ రాష్ట్రంలో వరుసగా మరోసారి 100% విద్యార్థులందరూ కూడా పాస్ అయి జిల్లాలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కళాశాల హెచ్ఎం ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇవాళ విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షల్లో మీ పాఠశాలకు చెందినటువంటి ఎంతమంది విద్యార్థులు పాస్ అయ్యారు, ఎంత స్కోర్ చేశారు, టాప్ ర్యాంక్ ఎంత? నా పేరు ఎస్ఎం హుస్సేన్, హెడ్ మాస్టరు. మా స్కూల్లో 42 మంది రాస్తే 42 మందికి 42 మంది పాస్ అయ్యారు. 100% రిజల్ట్. 500 పైన 40 మెంబర్స్కి వచ్చాయి. ఇద్దరికి మాత్రమే కేవలం 500 బిలో వచ్చాయి. 593, 591, 587 మ్యాక్సిమం మార్క్స్. 550 పైన చాలామందికి వచ్చాయి. మేము గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 100 డేస్ ప్రోగ్రామ్తో పాటు ఎక్స్ట్రాగా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ స్టడీ క్లాసులు నిర్వహించి పండగప్పుడు దసరా సెలవులు, సంక్రాంతి సెలవుల్లో కూడా మనం పిల్లలకు క్లాసులు నిర్వహించి రివిజన్ చేయించాము. తర్వాత ప్రత్యేక శ్రద్ధగా వీళ్ళకు హ్యాండ్ రైటింగ్లో కూడా మార్కులు తగ్గకూడదని హ్యాండ్ రైటింగ్ క్లాసులు కూడా పెట్టించాము. 10th క్లాస్ పిల్లలకు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి తెలుగులో సరిగా స్ట్రోక్స్ రాయకపోతే హ్యాండ్ రైటింగ్ క్లాస్ కూడా పెట్టించాము. తర్వాత 100 డేస్ ప్రోగ్రామ్ ఎగ్జామ్స్తో పాటు మా టీచర్లు కూడా ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రిపేర్ చేయించాము. లాస్ట్ ఇయర్ చూసుకుంటే జిల్లా లిస్టులో ఉండింది 10వ తరగతి పరీక్షల్లో, కానీ ఈ స్కూల్ మాత్రమే టాప్లో నిలిచింది. అందులోనూ స్టేట్లోనే నెంబర్ 1గా ఈ స్కూల్ నిలిచింది. మరోసారి ఇవాళ కూడా స్టేట్లోనే నెంబర్ 1గా నిలిచిందని చెప్పుకోవచ్చా? మొత్తం 42 మంది 100% సక్సెస్ రేట్తో పాస్ అయ్యారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ విద్యార్థులు ఈ రకంగా పాస్ కావడానికి మీరు ఎలాంటి కృషి చేశారు? వాళ్ళకి ఈ స్టడీకి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు పరీక్షలు? వీళ్ళకు మేము 7th క్లాస్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేపిస్తాము. 7th ఈఎంటీ అని స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ స్టేట్ ర్యాంక్స్ వస్తాయి. 7th అయిపోయిన తర్వాత అదే స్టూడెంట్స్కి మళ్ళీ 8th క్లాసు ఎన్ఎంఎంఎస్ అని స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంటుంది. అది ఇయర్లీ 12,000 ఇస్తారు. తర్వాత 9thలోనే వీళ్ళకు మార్చి 3 months ముందే 10th సిలబస్ స్టార్ట్ చేస్తాం. సో నిరంతరం కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఈ రిజల్ట్ తెచ్చుకోగలుగుతారు పిల్లలు. మిగతా స్కూల్స్తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో కూడా ఈ రకంగా సక్సెస్ రేట్ అనేది రావడం కష్టం. ఎంతో కృషి చేసి వాళ్ళకి ట్యూషన్స్ అని అవన్నీ ఇవన్నీ చెప్పి రాత్రి 8 వరకు చదివించినా కూడా ఇంత సక్సెస్ అనేది రావడం కూడా కాస్త కష్టమే. కాకపోతే మీరు చేసినటువంటి కృషి ఫలించిందని చెప్పుకోవచ్చా? ఈ విద్యార్థులు సాధించినటువంటి విజయం కనుక మునుముందు ఇంకా ఎలాంటి విజయాలు మేము చూడవచ్చు? రాబోయే తరం విద్యార్థులకు కూడా మీరు ఎట్లాంటి సలహాలు, సూచనలు ఇస్తారు ఇలా సక్సెస్ కావడానికి? మేము రెగ్యులర్ క్లాసులతో పాటు పిల్లలకు నాలెడ్జ్ పెంచుకోవడానికి ఐఐటి మ్యాథ్స్, ఫిజిక్స్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు ఇట్లాంటి క్లాసులు నిర్వహిస్తున్నాము. సో ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము. దీనికి తోడు మా టీచర్ల నైపుణ్యము మరియు విద్యార్థుల కష్టఫలితంగా కారణంగా ఈ రిజల్ట్ వస్తున్నాయి. విద్యార్థులు కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. మేడం మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ స్టూడెంట్స్ ఇవాళ 100% సక్సెస్ స్ట్రైక్ రేట్తో జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. జిల్లాకే కాదు రాష్ట్రానికే ఒక గర్వకారణంగా నిలిచారు, అది కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్తే అండి, నేను కే జయ సంగీత. నేను వైస్ చైర్మన్ ఎస్ఎంసి దీంట్లో ఉన్నాను ఇక్కడ స్కూల్లో. మీరు ప్రైవేట్ స్కూల్లో ఇలాంటివి చాలా చూసింటారు, బట్ గవర్నమెంట్ స్కూల్ అని ఫస్ట్ తీసుకుంటే మనము ఇది మున్సిపల్ స్కూల్ అనేస్తారు, కానీ దీంట్లో ఈ మార్క్స్ తెచ్చుకోవడానికే ఆ 1 year వాళ్ళ స్ట్రగుల్ అనేది బ్యాక్గ్రౌండ్ చూడాలి సార్. ఫస్ట్ పాయింట్
పిల్లలకి హ్యాండ్ రైటింగ్లో కానీ మార్క్స్ తగ్గకూడదని హ్యాండ్ రైటింగ్ క్లాస్ పెడతారు సపరేట్గా. 10th పిల్లలకు పెడతారు. మీరు చూసింటారు 4th, 5th, 6th పెట్టి చూసింటారు, కానీ 10th పిల్లలకు కూడా పెడతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 9 to 4 స్కూల్ అంతే టైమింగు అనేది ఇక్కడ లేదు. మార్నింగ్ 7:45కి అందరూ 10% అటెండెన్స్ ఉండాలా. సో ఆ పిల్లలు ఎవరైనా ఒకరు ఈరోజు లేటుగా వచ్చారంటే ఈ పోర్షన్ని వాళ్ళు ఈ 24 అవర్స్లో కవర్ చేసుకొని నెక్స్ట్ డే రావాలి. లేకపోతే కనుక నెక్స్ట్ డే వాళ్ళు ఆ స్పెషల్ క్లాస్లో ఉండరు. సో అంత బాగా నీట్గా ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఈవినింగ్ ఒక సబ్జెక్ట్ అలా పెట్టుకొని వీళ్ళు 4 తర్వాత కూడా 8 వరకు వీళ్ళు ఇక్కడ పాఠశాలలో నేర్పిస్తున్నారు. మార్నింగ్ కూడా నేర్పిస్తున్నారు. అలా ప్రత్యేకంగా ఒక టైం పెట్టి ఒక విషయం తెచ్చుకున్న దాని వల్లనే ఈ మార్పు తెచ్చుకున్నారు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూసారంటే ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక్కరే ఉన్నారు సార్ ఇక్కడ. ఆయన కూడా ప్రతి ఒక్క టీచరు వాళ్ళకి ఎంతవరకు వీలవుతుందో అంతా టైం స్పెండ్ చేస్తున్నారు, అంత ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎల్లుండి కాదు నెక్స్ట్ మంత్కి ఏం మనం నేర్పియాలా అంత ప్లానింగ్ వీళ్ళ దగ్గర ఉంది. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూసారంటే ఎక్కడ మీరు తిరిగి చూసినా కూడా మున్సిపల్ స్కూల్లో ల్యాబ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి మ్యాథ్స్ ల్యాబ్ ఉంది. మ్యాథ్స్ ల్యాబ్లో ఇప్పుడు వేరే ఎట్లా మనం ప్రాక్టికల్గా చేస్తే మనసులో నిలబడిపోతుందని అంటారో అలా మ్యాథ్స్ ల్యాబ్ చూసారంటే మనసులో నిలబడిపోయేనట్టు వీళ్ళు మ్యాథ్స్ కూడా మీరు అడిగారంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తారు పిల్లలు. సో ఇది ఫోర్త్ పాయింట్. సో ఇట్లా చాలా చెప్పొచ్చు. అన్ని ఫ్రీ ఇస్తున్నారు అనేది వేరే, కానీ ఆ విద్యార్థులు దాన్ని ఎంతవరకు తీసుకుంటున్నారు, అక్కడ ఎంత టైంని వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారు అనేది ఈ ఒక్కరోజు తెలిసొస్తుంది. మాకు ఇంకా మంచి సపోర్ట్ ఉంటే కనుక ఇది ఎంత మాకు తక్కువ, ఇంకా సాధించగలుగుతాం. అదైతే మేము ఖచ్చితంగా చెప్తాం సార్. ప్రతి ఒక్క పిల్లలు కష్టపడినారు, ప్రతి ఒక్క స్టాఫ్ కష్టపడినారు, ప్రతి ఒక్క పేరెంట్ సపోర్ట్ చేసినారు. ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఇట్లా ఉంటే ఇంకా సాధించగలుగుతాం. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇవాళ వెలువడినటువంటి పరీక్ష ఫలితాల్లో ఏపీజే అబ్దుల్ కలాం విద్యార్థులు సాధించినటువంటి విజయం వెనుక ఆ పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు కృషి విశేషమైనదని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు తగ్గకుండా వాళ్లకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం, ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయడం, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళను ప్రోత్సహించి మరి ఈ విజయానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులు కూడా ఇవాళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు చేసినటువంటి కృషిని అభినందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK TV.